పిల్లలు, ఈరోజు శిథిలమైన దేశాన్ని పునర్నిర్మించిన ఒక సామాన్యమైన వ్యక్తి గురించి చెప్పుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనం. బుద్ధిగంత నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అంజనుల వంశస్థులందరూ నీ సన్నిధి నమస్కారం చేసేదరు. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం చదివితే, నెహెమ్యా కుటుంబము యూదా నుండి పారసీక దేశానికి బానిసగా కొనుక్కోబడింది. అతను పారసిక రాజైన అర్తహషస్తకు ప్రాణదాయకుడిగా పనిచేస్తున్నాడు. ఒకరోజు నెహెమ్యా సహోదరుడైన హననీయా యెరూషలేం నుండి వచ్చాడు. నెహెమ్యా యెరూషలేం గురించి అడుగుతాడు. అడిగితే శిథిలావస్థలో ఉందని, గోడలు కూలిపోయి, గుమ్మాలు కాలిపోయి, నేలమట్టం అయ్యాయని చెప్తాడు. ప్రజలు ఐక్యంగా లేరని, వాళ్ళంతా ఆరాధించడం మానేశారని చెప్తాడు. నెహెమ్యాకు చాలా బాధ అనిపిస్తుంది. నెహెమ్యా ఆ మాట విన్నప్పుడు ఏడుస్తాడు. తిరిగి యెరూషలేం గోడలు నిర్మించాలని ఆలోచించి దేవుని దగ్గర ప్రార్థిస్తాడు. దాసుని ఆలోచన సఫలపరచు, రాజు నా మనవి ఆలకించి దయచూపినట్లు అనుగ్రహించమని దేవుని బతిమాలుకుంటాడు. రాజు దగ్గరికి వెళ్ళి పానదాయకుడు కదా, ద్రాక్షారసం స్పందించినప్పుడు రాజు నెహెమ్యాను చూసి, నీకు వ్యాధి లేదే, నీ ముఖం ఎప్పుడు విచారంగా లేదు, ఏంటి విచారంగా ఉంది ఏంటని అడుగుతాడు. అప్పుడు తన ప్రజల బాధాకరమైన పరిస్థితి రాజు ఎదుట వినిపించుకుంటాడు. రాజు దయతో అనుమతిస్తాడు. అతడు అందించిన సామగ్రి తీసుకొని యెరూషలేం వెళ్ళడానికి దేవుని హస్తం అతనికి తోడుగా ఉందని ఎంతో సంతోషిస్తాడు. ప్రజలందరి దగ్గరికి వెళ్తాడు. యెరూషలేం గోడ నిర్మించడానికి, వారి జీవితాలను సంస్కరించడానికి వారి ప్రేరేపిస్తాడు, పురిగొల్పుతాడు. కాబట్టి వారు తమ చేతులను బలపరుచుకొని సత్క్రియను ప్రారంభిస్తాడు. వెలుపల లోపల తీవ్రమైన వ్యతిరేకతలు వస్తాయి. ప్రభుత్వ అధికారులు సన్బటలు టోబియా గెషూము నెహెమ్యాను అపహాస్యం చేస్తారన్నమాట. విమర్శిస్తారు, బెదిరిస్తారు, అవమానిస్తారు. స్వజనులతో కొందరు అండగా ఉంటారు, కొంతమంది ఏమో అతనిపై ఆరోపణలు చేసి నిందిస్తారు, కొందరేమో అతను చంపడానికి కూడా కుట్రలు పన్నుతారన్నమాట. నెహెమ్యా అయినా భయపడ్డు, రాజీ పడ్డు. దేవుడు తన సమస్య కంటే అధికుడని అతను విశ్వసించి ప్రతి సమస్యను పరిష్కరించే దేవుని మీద ఆధారపడతాడు. ప్రజలను ఉద్వేగపరిచి ప్రాకారాలు పునర్నిర్మించి పూర్తి చేస్తాడు. దేవుడు అతనికి విజయం దయచేశాడు. తర్వాత అతడు ప్రజలందరికీ ఒక బహిరంగ ప్రదేశానికి సమావేశపరిచి యాజకుడైన ఎజ్రాను దేవుని వాక్యం వివరించమంటాడు. అతడు దేవుని వాక్యం చెప్పినప్పుడు వారందరి హృదయాలు కరుగుతాయి. వారి హృదయాల్లోకి వాక్యం దూసుకుని వెళ్ళింది కనుక వారు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం అడుగుతారు, దేవుని క్షమించమని వేడుకుంటారు. అలా ప్రజలు దేవుని వద్దకు మరలి వచ్చి రూపాంతరం చెందారు. అలా నెహెమ్యా దేశాన్ని పునర్నిర్మించడానికి, ప్రజలను సంస్కరించడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. దేవుని సహాయంతో మీరు కూడా నెహెమ్యా వల్ల ఎందుకు ఉండకూడదు? మీ దేశాన్ని పునర్నిర్మించుకోవాలని, సంస్కరించుకోవాలని ప్రార్థిస్తున్నారా? నశించిపోయే వారిని మీరు వాక్యం వినిపించడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నారా? ప్రార్థించుకుందామా? ప్రియమైన దేవా, నెహెమ్యా వలె కృంగిన జీవితాలను మార్చడానికి, సంస్కరించడానికి మేము కూడా ఒక ఉపయోగపడే సాధనాలుగా మమ్మల్ని మార్చండి ప్రభా. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అధిగమించడానికి మీ నడిపింపు, ధైర్యం దయచేయమని బతిమాలుకుంటూ యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.